హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను సింపుల్గా మన హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఆయిల్స్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అనమాట. ఇది మన జుట్టు స్మూత్నెస్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జుట్టు పెరగటానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మీరు రోజుకి ఒక 4 బాదం పప్పులు పొద్దున్నే ఉదయాన్నే తినడం వల్ల మన జుట్టుకి చాలా అంటే చాలా పోషకాలు ఉంటుంది. జుట్టు తొందరగా పెరగటానికి చాలా ఉపయోగపడుతుంది. బాదం ఆయిల్ కానీ బాదం తినడం వల్ల కానీ. ఇలా బాటిల్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ అన్నమాట. అలాగే ఒక టీ గ్లాస్ కోకోనట్ ఆయిల్ అండి. ఇది కొబ్బరి నూనె. ఇది మీరు ఏ బ్రాండ్ అయినా ఉపయోగించుకోవచ్చు. పారాషూట్. అలాగే కేస్టర్ ఆయిల్ అండి. ఇది ఆముదము. ఇది మనకి చిన్నపిల్లలకి అలాగ ఉపయోగిస్తుంటారు. మన హెయిర్ కూడా చాలా మంచిదండి. ఈ ఆముదం అనేది మన హెయిర్ గ్రోత్కి ఒత్తుగా రావటానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఇప్పుడు ఎవరు వాడట్లేదండి. ఇది కూడా మన జుట్టుకి చాలా అంటే చాలా బాగుంటుంది. స్మూత్గా ఉంటుంది అన్నమాట జుట్టు. ఆముదము ఇది కూడా ఒక డబ్బా అయితే వేసేసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్, అలాగే ఆలివ్ ఆయిల్ అన్నమాట. ఇది కూడా నేను హాఫ్ డబ్బా వేస్తున్నాను. ఇది వచ్చేసి 400 ml బాటిల్ అండి. అందుకని చెప్పేసి నేను హాఫ్ వేసాను అనమాట. ఒక 100 grams అలా. ఈ ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. ఇది కూడా మన జుట్టుకి బాగా పనిచేస్తుంది. కర్రీస్లో కూడా వాడుతున్నారు ఇప్పుడు ఈ ఆలివ్ ఆయిల్ అనేది. దీంట్లో ఇలా ఆయిల్స్ అన్నీ కలిపేసుకొని, ఇది రోజ్మేరీ లీవ్స్ అండి. చూసారా, రోజ్మేరీ లీవ్స్. ఇవి మన జుట్టుకి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఒకసారి రోజ్ సీరం కూడా పెట్టానండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, షార్ట్గా పెట్టాను. ఇదైతే ఒక హాఫ్ ప్యాకెట్ అయితే వేస్తున్నాను. ఇది మన జుట్టుకి చాలా అంటే చాలా బాగుంటుంది. నేను సీరం పెట్టాను, ఒకసారి చూడండి వెళ్ళి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కూడా వేసేసుకొని ఉసిరికాయ అండి, పచ్చి ఉసిరికాయ ఆమ్లా అంటాం కదా, అది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మందార పూలు, ఒక గుప్పెడు కరివేపాకు అండి. చూసారా, ఇలా కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, చిన్నవిగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మరి పెద్దవి కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి ఆయిల్ అనేది తొందరగా ఉసిరికాయలో ఉన్నది పోషకాలు మనకి ఆయిల్లోకి అయితే వస్తుంది. అందుకని చెప్పేసి పెద్దవి కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆయిల్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ఇది వాడుతున్నాను. ఇది రెండోసారి అండి వాడటం. నా జుట్టు పెరిగింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నేను ఏం కెమికల్స్ ఏం వాడకుండా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకునేదండి. చాలా బాగుంటుంది. ఇలా ఉసిరికాయ ముక్కలన్నీ వేసుకోవాలి.
అలాగే మందార పూలు, మీ దగ్గర మందార ఆకులున్నా వేసుకోండి, లేదంటే ఎండబెట్టిన మందారాలు ఉంటాయి కదా అవైనా వేసుకోండి, లేదంటే మామూలుగా పచ్చి పూల్లాగా ఉంటాయి కదా అవైనా వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు మనకి జుట్టుకి బాగా పనిచేస్తుంది. నేనైతే ఒక గుప్పెడు మందార పూలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా వేసేసుకుందాం ఆయిల్లో. ఇవన్నీ మరిగేటప్పుడు వేయకూడదండి, ఇప్పుడే వేసి మరిగించుకోవాలి. అప్పుడే మనకి వీటిల్లో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి అయితే వస్తాయి. ఒక గుప్పెడు కరివేపాకు అండి, మనకి ఒక గుప్పెడుతో పట్టుకుంటే ఒక గుప్పెడు అయితే రావాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, కొద్దిగా సరిపోతుంది. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మరిగించుకోవాలి. ఈ ఆయిల్స్ పొంగుతాయండి, ఆలివ్ ఆయిల్, ఆముదము ఇవన్నీ పొంగుతాయి అన్నమాట వేడి చేస్తే. అందుకని చెప్పేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నురుగులాగా వస్తుంది. మీరు దగ్గర లేకుండా ఉన్నట్టయితే పొంగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా కలుపుతూ మరిగించుకోవాలన్నమాట. ఆయిల్ చూసారా ఎలా పొంగుతుందో, మనం సిమ్లో పెట్టిన పొంగుతుంది ఆయిల్. అందుకని చెప్పేసి మనం దగ్గరుండి కలుపుతూ బాగా మరిగించుకోవాలన్నమాట. ఇట్లా కలుపుతూ ఉంటే బాగా మరుగుతుంది. మందార పూలు చూసారా కలర్ అనేది పైకైతే వస్తుంది. ఇలా బాగా కలుపుతూ మరిగించుకోవటం వల్ల దీంట్లో ఉన్న పోషకాలన్నీ మనం వేసిన ఆయిల్స్లోకి వస్తుంది. అప్పుడు మన జుట్టు చాలా బాగా ఊడకుండా బాగా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయ వేయటం మర్చిపోయానండి, అందుకని చెప్పేసి ఇలా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ మనం ఆయిల్ మరుగుతున్నప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్ అంతా రెడీ అయ్యేలోపు ఈ ఉల్లిపాయ కూడా ఆయిల్లోకి అయితే దిగుతుంది. ఇదైతే రెడీ అయిందండి. బాగా చల్లార్చిన తర్వాత వడకట్టుకోవాలి. మీరు స్టీల్ దాంట్లో వడకట్టాలనుకుంటే వేడిదైనా వడకట్టవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్లాస్టిక్ దాంట్లో అయితే పూర్తిగా చల్లారిన తర్వాతే వడకట్టుకోవాలి. ఇలా వేసి ఇలా ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇది మన జుట్టుకి చాలా అంటే చాలా బాగుంటుంది. మందార పూలు వేసాం కదా, మందారం ఆయిల్ దొరుకుతుంది. అది మనం నిద్ర రానప్పుడు అలాగ పూసుకుంటే బాగా నిద్ర పడుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మందార పూలు ఆయిల్ అనేది ఇప్పుడు అందరు న్యాచురల్గా చేసుకుంటున్నారనమాట. చూసారా కరివేపాకు చూసారా ఇట్లా నలిపితే పొడి అయిపోవాలి. ఈ విధంగా ఆయిల్లో మనం మరిగించుకోవాలన్నమాట. ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని స్ట్రెయిన్ చేసుకొని వామ్ ఆయిల్ అంటాం కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మన తలకైతే అప్లై చేసుకోవాలి. మళ్ళీ అప్లై చేసుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసుకోవాలి. అలాగే మన పువ్వులు వాటిల్లో ఉన్న ఆయిల్ అంతా ఇలా పిండేసుకొని ఇలా మొత్తం తలకైతే అప్లై చేసుకోవాలి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ ఆయిల్ వల్ల మన హెయిర్ గ్రోత్కి మనం ఏమీ పూయాల్సిన అవసరం లేదండి. ఈ హెయిర్ ఆయిల్ వల్లే మనకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే క్యాస్టర్ ఆయిల్ బాటిల్ ఉంది కదా, దీనికి ఒక బాటిల్ అయితే వచ్చింది. ఇలా ఓపెన్ చేసి పూసుకోవడానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఆల్మండ్ ఆయిల్ బాటిల్ ఉంది కదా, దానికి సరిపోయింది 2 బాటిల్కి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.